టీవీ24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారి కడప జిల్లా మైదుకూరు తాలూకాలో అయితే అడుగు పెట్టబోతా ఉన్నారు ఈరోజు. అండ్ ఈ రోజు అయితే విజయవాడ నుంచి బయలుదేరుతారు, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడపకి అయితే చేరుకుంటారు. కడపకి చేరుకునేసరికి దాదాపు 11 గంటల సమయంలో గన్నవరంలో అయితే బయలుదేరుతారు. 12 గంటలకి కడపకు చేరుకుంటారు. 12 గంటల నుంచి హెలికాప్టర్ ద్వారా మైదుకూరుకి అయితే వెళ్తారు. అక్కడ కోర్టు కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళి అక్కడ ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అక్కడైతే నివాళులైతే అర్పించబోతా ఉన్నారు. అక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేసి అక్కడ నివాళులైతే అర్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తరువాత డోర్ టు డోర్ వేస్టేజ్ కలెక్షన్, ఇంటింటికి చెత్త కలెక్షన్ ఎలా జరుగుతుందని చెప్పి ఇంటింటికైతే తిరగబోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కాలనీలో, వినాయక్ నగర్ అనే కాలనీలో. ఆ తర్వాత తిరిగి 4 గంటలకైతే విజయవాడకైతే తిరిగి ప్రయాణం అవుతారు. అండ్ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారి చొరవతో ఈ మైదుకూరు నియోజకవర్గంకి అయితే ఈ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు. ఒకప్పుడు మైదుకూరు నియోజకవర్గం నగర పంచాయతీ కింద ఉండేది, కానీ ఇప్పుడు ఈ మున్సిపాలిటీ లాగా అయితే మారింది ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గం. మెయిన్ గా రాజోలు ఆనకట్ట అనేది ఒక ఆనకట్ట అయితే ఉంది. ఇదైతే మాకు అవసరం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారితో పుట్టా సుధాకర్ యాదవ్ గారు అయితే చెప్పారు. అందువలంగా ఇక్కడ మాకు ఎప్పుడు గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కడప జిల్లా నుంచి వచ్చినప్పటికీ మైదుకూరులో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఒక మారుమూల ప్రాంతంలాగే మైదుకూరుని అయితే చూశారు. ఒక నేషనల్ హైవే ఉన్నప్పటికీ మైదుకూరులో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదని చెప్పేసి అయితే పుట్టా సుధాకర్ యాదవ్ గారు అయితే మాట్లాడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు మా సమస్యలు వెంటనే విని మన నియోజకవర్గంలో నేను పర్యటిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పేసి ఆహ్లాదం అయితే వ్యక్తం చేశారు పుట్టా సుధాకర్ యాదవ్ గారు. అండ్ ఇక్కడ ఉర్దూ కాలేజ్ ఉంది అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, కానీ ఇక్కడ బిల్డింగ్స్ అయితే లేవు. ఈ విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారితో ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి అయితే ఆయన అయితే అంటా ఉన్నారు. అండ్ అదే విధంగా 100 పడకల ఆసుపత్రిని కూడా తొందరలో మైదుకూరుకి అయితే తీసుకురావాలనే ఉద్దేశంలో అయితే ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారు. అండ్ భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి యూత్ కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కావాలనే నేపథ్యంలో కొన్ని పారిశ్రామికవేత్తలు ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ అయితే పెట్టాలని చెప్పేసి నిర్ణయించబోతా ఉన్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే గమనించి ఈ నియోజకవర్గానికి స్పెషల్ గా మైదుకూరు నియోజకవర్గం ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ మైదుకూరుని అయితే ఎప్పుడు చూసింది లేదు. ఆ రోడ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, అసలు ఏమీ జరగలేదు గత 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో కూడా. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వెంటనే రెస్పాండ్ అవుతున్నారు, వెంటనే పనిచేస్తా ఉన్నారు. నగర పంచాయతీని మున్సిపాలిటీగా అయితే మార్చారు. వీళ్ళకి సపరేట్ గా కొంచెం ఫండ్స్ అయితే కావాలని చెప్పేసి అయితే ఎమ్మెల్యే గారు అయితే కోరారు. ఎమ్మెల్యే గారి కోరిక మేరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అయితే మైదుకూరులో పర్యటించబోతా ఉన్నారు. మైదుకూరులో పర్యటించి మైదుకూరులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి భవిష్యత్తులో మైదుకూరుని ఒక మంచి నియోజకవర్గంగా రూపుదిద్దుతారని చెప్పేసి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు అయితే చెప్పారు. తిరిగి అనంతరం 4:30 తరువాత చంద్రబాబు నాయుడు గారు అయితే తిరిగి కడప ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ గన్నవరంకి చేరుకొని గన్నవరం నుంచి తన ఉండవల్లి నివాసంకి అయితే చేరుకోబోతున్నారు. ఇది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన విషయాలు.